సార్ హాయ్ హాయ్ బయటికి వెళ్ళానమ్మా, లేట్ అయింది. సార్ ఓకే సార్. వచ్చాను. ఏం చేస్తున్నారు? ఏం ఏం చేయట్లేదు సార్. ఓకే, స్టార్ట్ చేస్తాను. మన కోఆర్డినేట్ జామెట్రీ చేస్తున్నాం కదా. సార్ వర్క్ షీట్ 2 1 to 7 ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? చేద్దాం. స్టార్ట్ చేస్తున్నది, ఇనిషియల్ చేస్తాం. ఓకే సార్. వన్ మినిట్. సార్ నిన్న 20 వరకు 19 వరకు అయిపోయింది సార్. ఓకే, ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి? 19 అయిపోయింది. ఎస్ సార్. ఓకే, 23 ఉన్నాయి సార్. చూడండి, 19 చేద్దాము. 19 అబ్జర్వ్ చేయండి. సార్ 19 మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఆన్సర్ రాయలే. 0, ఓకే, 7 అప్పటికి టైం అయిపోయిందా? ఓకే, ఎంత వచ్చిందమ్మా? ఎక్స్ యాక్సిస్ 0, మీద పాయింట్ పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్ అన్నాడు. -7 0, -7 నెగిటివ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనం నెగిటివ్ డైరెక్షన్ లో పాయింట్ పెట్టాలి. వై యాక్సిస్ పాయింట్ ఎక్కడ ఉంది? ద పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్. ఎక్కడ ఉండాలి ఇది? మీద పాయింట్. వై యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉండాలి? 0, y గా ఎలా ఉండాలి? వై యాక్సిస్ మీద పాయింట్ 0, y. ఓకే, అండ్ ఏ డైరెక్షన్ లో ఉండాలి? ఎంత అవేలో ఉండాలి? 7 యూనిట్స్ అవేలో ఉండాలి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 0, -7. ఎందుకంటే నెగిటివ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టాను. 7 యూనిట్స్ అవేలో ఉందన్నాడు కాబట్టి 7 రాశాను. వై యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి 0, y గా ఉండాలి. ఓకే, ఎంతవరకు అర్థమైందా? నెక్స్ట్ 20th బిట్ చూడండి. ద పాయింట్ అట్ విచ్ ద 2 coordinates of axis meet is called ఆరిజిన్. ఆరిజిన్ అంటాం. ఆరిజిన్ ఆర్డినేట్స్ చెప్పండి. 0, 0 0, 0 ఆరిజిన్ అంటారు. 0, 0తో ఇండికేట్ చేస్తారు. తర్వాత ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2 points P -5, 3 and Q 8, -9. దెన్ అబ్సిస్ ఆఫ్ Q. Q కి అబ్సిస్ అయ్యేది చెప్పండి. 8 సార్. 8 Q కి అబ్సిస్ 8. అబ్సిస్ ఆఫ్ Q అన్నాడు కాబట్టి అది 8. మైనస్ ఇక్కడ ఏం రాయాలి? నేను 8 రాయాలి. ఈ వాల్యూ ఎంతమ్మా? 8. ఇది మధ్యలో మైనస్ ఉంది. మైనస్ అబ్సిస్ ఆఫ్ P -5. అబ్సిస్ ఆఫ్ P -5. అబ్సిస్ ఆఫ్ P -5.
8 minus 5 అంటే ఎంత? 3. 3. నోట్ చేయండి ఆన్సర్ 3. అర్థమైంది ఎలా చేయాలో? ఎస్ సార్. నెక్స్ట్ 22. సార్ మీకు నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. అది నేను ఆన్సర్ చెప్తుంటే వినిపిస్తుందా లేదా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అందరూ. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. అండ్ చార్జర్ కనెక్ట్ చేయకూడదు. చార్జర్ కనెక్ట్ చేయకుండా ఉంటే డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో. ఓకే సార్. కాస్త అవి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి, కాస్త ఛార్జింగ్ ఉండేటట్లుగా. మీరు మొబైల్లో చూస్తున్నారు అనుకో, ఛార్జింగ్ ఉండేటట్లు పెట్టుకోండి. ఫుల్ గా ఛార్జ్ అయ్యి ఉండాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, అప్పుడు బాగా క్వాలిటీగా ఉంటుంది క్లాస్. ఓకే సార్. తర్వాత చూడండి, ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ ఆన్ ది నెగటివ్ హాఫ్ ఆఫ్ y యాక్సిస్. నెగటివ్ హాఫ్ అంటే ఏంటమ్మా? 1/2. హాఫ్ అంటే 1/2. హాఫ్ అంటే ఏంటన్నా? 1/2. 1/2 ని హాఫ్ అంటారు. నెగిటివ్ హాఫ్ అన్నాడు కాబట్టి -1/2. ఎక్కడ ఉండాలి? ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ ఆన్ ది నెగిటివ్ హాఫ్ ఆఫ్ y యాక్సిస్. y యాక్సిస్ మీద ఉండాలి. y యాక్సిస్ మీద ఎనీ పాయింట్ ఎలా ఉంటుంది? 0, y. 0, y. Negative half of y axis such that the distance between A and origin is 3 units. 3 units anta. A and origin is 3 units. Then the coordinates of the point A are. Then the coordinates of the point A are. If a point on the negative half of y axis such that the distance between A and origin is 3 units. Distance అన్నాడు కాబట్టి O కి A కి distance ఎంత అంట? 3 అంట. Then the coordinates of A are. O అంటేనేమో ఆరిజిన్, తెలిసిందేగా మీకు. O అంటే ఆరిజిన్, ఏ అంటే తెలియదు. ఎలా ఉందంట? నెగిటివ్ హాఫ్ గా ఉందంట. నెగిటివ్ హాఫ్ ఆఫ్ y యాక్సిస్. నెగిటివ్ హాఫ్ ఆఫ్ y యాక్సిస్ అంటే 0, y/2 అని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 0, y/2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అన్నాడు? 3. అంటే y/2 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేసుకోవాలమ్మా? నెగిటివ్ అన్నాడు కాబట్టి -y/2 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి? 3 కి ఈక్వల్ చేసుకోవాలి. డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివే. ఓకే, దీని నుంచి -y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 6. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6. అప్పుడు క్యాపిటల్ ఏ పాయింట్ ఏమవుతుంది? -6. 0, ఎంత? -3 నా? అంతే కదా, y/2 కదా. చూస్తున్నారా? y/2. y బదులు ఎంత రాయాలి? దీనిలో రాయాలమ్మా, దీనిలో రాయాలి. y బదులు 6 రాస్తే ఎంత వచ్చింది? నెగిటివ్ అన్నాడు కాబట్టి -3. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? Yes sir. Next bit. The image of the point 1, 2 in x-axis is. The image of 1, 2 in x-axis is. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటుంది మనకి? ఇదిగో ఇలా ఉంటుంది. ఇదేమో ఆరిజిన్, ఇక్కడ x వాల్యూ 1, y వాల్యూ 2. అప్పుడే ఈ పాయింట్ ఏమవుతుంది? 1, 2 అవుతుంది. 1, 2. అర్థమవుతుందా? ఇప్పుడు దీని ఇమేజ్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇమేజ్ ఇదిగో ఇక్కడ కిందకు ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ x వాల్యూ ఎంత? 1, y వాల్యూ ఎంత? -2. కాబట్టి ఈ పాయింట్ కి ఇమేజ్ ఏమవుతుంది? 1,
-2. -2. ఇక్కడ కనుక మిర్రర్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఇది తొంగి చూసిద్ది మిర్రర్ లోకి 1, 2 తొంగి చూస్తే దాని షేడ్ ఎట్లా కనబడుద్ది? 1, -2గా కనబడుద్ది. -2. ఎస్, ఇదిగో ఇది ఆన్సర్ దీనికి. ఓకేనా, అర్థమైంది. ఈ బిట్ కూడా ఇమేజ్ అంటే ఎట్లా చేయాలో. ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే, విత్ రెస్పెక్ట్ వై యాక్సెస్, ఇది వై యాక్సెస్ కదా, ఇది ఎక్స్ యాక్సెస్. విత్ రెస్పెక్ట్ వై యాక్సెస్ ఈ పాయింట్ కి ఇమేజ్ ఏంటి? ఎక్స్ యాక్సెస్ చెప్పారు, వాడు క్వశ్చన్ అడిగాడు, చెప్పారు మీరు ఆన్సర్. విత్ రెస్పెక్ట్ వై యాక్సెస్ ఏంటి? విత్ రెస్పెక్ట్ వై యాక్స్ అంటే ఎటువంటిది? ఇదిగో ఇటు పక్కన ఉంటుంది అంతేనా? ఏది 2? వై వాల్యూ 2. y value 2 వై వాల్యూ 2. ఎక్స్ వాల్యూ ఎంత? ఇటు నుంచి ఈ దూరం ఎంతో, ఇటు నుంచి ఈ దూరం కూడా అంతే ఉంటది, కాకపోతే నెగిటివ్ సైడ్ ఉంటుంది. -2. కాబట్టి ఏమొస్తుందమ్మా? -1, -2. అడగలేదులే బిట్, ఇక్కడ రాసుకోండి, లేకపోతే వై యాక్సెస్ అని రాయండి, మీరే ఒక బిట్ రాయండి. వై యాక్సెస్ ఈజ్ చెప్పండి, -1, 2. ఎలా అర్థమైంది ఇది రెండు? అర్థమైంది సార్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సెస్, విత్ రెస్పెక్ట్ వై యాక్సెస్. అర్థమైంది సార్. నెక్స్ట్ బిట్ ఇదేంట్రా, ఇది సగమే ఉన్నట్టు. 13 ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? సార్ అది అయిపోయింది సార్. ఇంకా మా స్కూల్ వాళ్ళే కొంచెము 2 pages అట్లా పెట్టారు. ఓహో, ఓకే. Yes, అందుకు sir. అట్లా వచ్చింది. ఇదేంటో మధ్యలో ఇలా వచ్చింది. అయిపోయింది, ఇంకా అయిపోయింది వర్క్ షీట్ 23. అదే సార్, సేమ్ పైన కింద కూడా ఉంది. చేద్దాం ఇది కూడా. వర్క్ షీట్ 2 సార్. ఇదే ఇది వర్క్ షీట్ 2 కాదు సార్, ఇది వర్క్ షీట్ 1 సార్. సార్. ఇది మనది 13th ప్రాబ్లం ఉంది కదా, సేమ్ ఇప్పుడు మనం చేసిందే ఇక్కడ ఉన్న. ఇదిగోండి చూడండి, 21st. అవునవును, ఇది ఆల్రెడీ చేసాం కదరా మనం. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు మన చేత, దారుణం. అది వాళ్ళు డబల్ టైమ్స్ పంపించారు. అంటే ప్రింట్ అవుట్ మేబీ అలా వచ్చింది ఉంటుంది సార్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇంకా? వర్క్ షీట్ 2. వర్క్ షీట్ 2 అంటే ఎక్కడ ఉంది అది? పంపించాను సార్ నేను మీకు. ఎప్పుడు? దీంతో పాటు. దీంతో పాటు పంపించా. దీంతో పాటు వచ్చింది రెండు ఇక్కడే. రెండోది కూడా సేమ్ అన్నావు కదమ్మా నువ్వు. అదే సార్, వర్క్ షీట్ 1 వర్క్ షీట్ 2 రెండు లింక్స్ మీకు పెట్టాను అంటున్నా. సార్ ఇప్పుడు నేను మీకు పంపించా సార్. పంపించండి. పంపించాను. చూస్తున్నా, వచ్చింది. వర్క్ షీట్ 2నా? ఎస్ సార్, నేను పంపించా సార్. అరే నా ఫోన్ అంతా అయ్యే సరిపోతుందిరా, వర్క్ షీట్స్ నిండిపోతుంది. నాది అసలే ఇది ఎప్పుడుదో స్మార్ట్ ఫోన్, డబ్బా ఫోన్ ఇది. కొత్తది కొనండి సార్, లేకపోతే ఏమ్మా కొత్తది కొనుక్కోండి సార్. కొందాం. ఎక్కడ మా సెల్ ఫోన్ షాపులు కూడా తీయట్లేదు ఈ మధ్యకాలంలో. అవును సార్, పొద్దున 9 to 12 ఉన్నాయన్నారు. సార్ అది నేను పంపించినవి కూడా చాలా ఉన్నాయి కదా సార్. ఉండనే, ఏమైంది? అది నేను లైన్స్ అండ్ ఐరన్స్ పాలిమర్స్ అన్ని పెట్టా సార్ మీకు. నేను ఏం చేశాను, నేను ఇలా అంటున్నానని మీరు పంపించకుండా ఉండబాకండి. మీరు మామూలు ఏదో మాట్లాడుతుంటానో ఏం పట్టించుకోకుండా జాగ్రత్తగా అన్ని పంపించుకొని చేయించుకోండి. ఫస్ట్ మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మీరు నా స్టూడెంట్స్ అనే ఐడెంటిటీ, నాకు మీకెంత సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటారో నాకు కూడా మీరు బాగా చదువుతున్నారు అనుకో, అంతే సంతోషంగా ఉంటుంది. ఓకే సార్. ఒక్క నిమిషం, ఇది ప్రింట్అవుట్ అవుతుంది.
ఇదేనా చూడండి. ఎస్ సార్. అంతేనా, అయిపోయింది అప్పుడే. 15 సమ్స్ ఉన్నాయి. క్లియర్ గా కనిపిస్తుందా ఏమ్మా? ఇప్పుడు దీనిలో చూడండి, ప్లాట్ ద పాయింట్ 2, -6 ఆన్ ది గ్రాఫ్ పేపర్ and from it draw PM and PN perpendiculars to x-axis and y-axis respectively. Write the coordinates of the points M and N. Okay, ఈ క్వశ్చన్ చదువుకోండి. రా చదువుతున్నారా ఈ క్వశ్చన్ ని? ఏమ్మా మాట్లాడట్లేదేంటి? చదువుతున్నాను సార్. క్వశ్చన్ చదువుకోండి. నేను జియోజిబ్రా స్టార్ట్ చేస్తాను, దానిలో చూపిస్తాను. మీరు గ్రాఫ్ పేపర్ లో కూడా నేను ఇక్కడ ఏం చేశానో అదే చేయండి. ఈ వీడియో షేర్ చేస్తాను, మర్చిపోయాను నిన్న వీడియో షేర్ చేయటం. నిన్నటిది ఈ రోజుది కలిపి ఈరోజు షేర్ చేస్తాను. ఈ వీడియో దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒకసారి చేయండి. ఇప్పుడు ఏం రాయబాకండి, చూస్తూ ఉండండి. ఖాళీ దొరికినప్పుడు వర్కౌట్ చేయండి. వాళ్ళకి ఏంటమ్మా ఎప్పుడు దాకా క్లాసులు వాళ్ళకి? ఇప్పుడు ఇక్కడ ఏదో అంటారా మీరు దాన్ని, రామసేతు భవన్ వాళ్ళకి డే మొత్తం జరుగుతున్నాయి క్లాసెస్. ఏమ్మా? మా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. అదేంటి అందరు కామ్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు? గ్రాఫ్ పేపర్ తీస్తున్నారా? బుక్స్ తెచ్చుకుంటున్నా సార్ నేనైతే. ఓకే, బుక్స్ తెచ్చుకోండి. ఏమ్మా సరే, వీడియో ఆఫ్ చేసేయమ్మా.
సో మనకి ఇక్కడ ఒక పాయింట్ గురించి చూడండి, జియోజీబ్రా ఎట్లా వాడుతున్నారు మీరు కూడా చూడండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఇక్కడ జస్ట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక పాయింటే కాబట్టి ఒక పాయింటే తీసుకోండి. ఒక పాయింట్ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వెళ్ళి ఇక్కడ మీరు మన పాయింట్ ఎక్కడో చెప్తారా, ఆ పాయింట్ ఏదో, అయితే మీరు టైప్ చేయండి. ఇక్కడ ఏం టైప్ చేస్తారు, ఎంత పాయింట్ ఎంత, అది ఫ్రీ మీటింగ్ ఎండ్ అయింది, జాయిన్ అవ్వాలి. పాయింట్ 2, పాయింట్ ఎంతమ్మా, 2, -6. సో ఈ పాయింట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది, 2, -6. చూస్తున్నారా రా, కనబడుతుందా ఇది పాయింట్ 2, -6. Yes, sir. జూమ్ చేయాలా, ఈ 2, -6 కలర్ మారుద్దామా, రెడ్ వేద్దాం దీనికి. Okay, sir. ఇదిగో 2, -6. ఓకే, ఇదిగో చూడండి, ఇది 2, x వాల్యూ 2, y వాల్యూ 6. ఇప్పుడు వీడు ఏం చేయమన్నాడు, ఇక్కడ నుంచి మనకి ఏం చేయమన్నాడంటే ఈ పాయింట్ లైన్ ఒకటి డ్రా చేయమన్నాడు, అంతేనా. సో మీరు లైన్ టూల్ తీసుకోవాలి. లైన్ టూల్ ఎక్కడుంది, లైన్ టూల్ వీటిల్లో ఇది తీసుకుందామా, లైన్ టూల్ తీసుకుందాం. ఈ లైన్ టూల్లో ఇక్కడ పాయింట్ పెట్టండి, ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్, ఇదిగో ఇట్లా పర్పెండిక్యులర్ గా గీసాను నేను, చూస్తున్నారా లైన్ వస్తుంది. ఆ పాయింట్ నుంచి ఏమన్నాడు, పర్పెండిక్యులర్ ఒకటి గీమన్నాడు మనల్ని. గీమన్నప్పుడు ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టండి. ఓకే, పెట్టారు కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుద్ది మనకి, ఈ పాయింట్ సో ఇదిగో చూడండి, ఈ పాయింట్ ఏమో 2, -6, ఇది పిఎం అన్నాడు కదా. ఏమన్నాడు దీన్ని, పిఎం అంతేనా, ఎం అన్నాడా, ఎం అన్నాడు. పాయింట్ ఏం పేరు పెట్టాడు, ఎం. మళ్ళీ ఒకసారి తీసుకుందాం. -6. ఈ 2, -6 అనే పాయింట్ ఇదిగో ఇక్కడ ఉంది. నేను ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే
ఈసారి కూడా పాయింటే 2, 0. చూసారా, ఈ పాయింట్ రెండింటిని కలపండి. తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఇట్లా గీయండి. ఎక్స్ యాక్సిస్ మీద అంటున్నాడు కాబట్టి ఇంకోటి తీసుకుందాం. ఎంత ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏమవుద్దమ్మా? 0, 2నా? 0, -6 అంతేనా? చూడు, నోట్ చేసుకోండి. ఈ పాయింట్ ఏమంటారు? ఈ పాయింట్ ఏమో రెడ్ చేద్దాం. ఈ పాయింట్ ని కూడా మనం వైలెట్ చేద్దాం, గ్రీన్ చేద్దాం, బ్లాక్ చేద్దాం. నోట్ చేసుకోండి. గ్రాఫ్ లో ఏ దగ్గర నుంచి బికి ఈ పేరుని ఏం పెట్టాడు వీడు? ఎం అన్నాడమ్మా, అంతేనా? ఎం అన్నాడు. ఎం. ఈ పాయింట్ ఏమన్నాడంటే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? ఈ వాల్యూ దీన్ని సి అనకుండా ఎన్ అందాం. ఎన్. ఈ పాయింట్ ఏమన్నాం? ఎన్ అనుకుందాం. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ పేరేంటి? పియా? పియా కదా. చూడండి, పి 2, -6. పిఎం, పిఎన్. పిఎం ఏమో ఎక్స్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్, పిఎన్ ఏమో వై యాక్సిస్ మీదకి. వై యాక్సిస్. ఈ పాయింట్ ని పి అనండి. ఇదిగో ఈ పాయింట్ పి, ఈ పాయింట్ ఎం, ఈ పాయింట్ ఏమో ఎన్ అన్నాడు వీడు. ఎన్ ఏంటో రావట్లేదు పాపం. చూడండి, ఎన్. నోట్ చేయండి. గ్రాఫ్ లో మార్కింగ్ చేయాలి. కొంచెం జూమ్ చేస్తాను, కనపడాలి. ఓకే, వీటికి వీలైతే లైన్స్ కూడా గీయాలి. లైన్స్ నేను గీస్తున్నాను. సార్ ఇప్పుడు గ్రాఫ్ బుక్ లో నోట్ చేయాలా ఇది?
అమ్మా నాది పాత గ్రాఫ్ బుక్ ఉందా? పాత గ్రాఫ్ బుక్ 8th క్లాస్ ది. జయంత్కి ఇచ్చానా? అదే జయంత్కి ఇచ్చానా, దీంట్లోనే ఉందో. అది ఇంకోటి ఉంది కానీ అది 8 ఈ క్లాస్. అది నోట్ చేసుకుంటున్నాను గ్రాఫ్. ఇదేమో కొత్తది స్కూల్ కి పెట్టాను. సార్ నేను రేపటి నుంచి నోట్ చేస్తాను. అది లాస్ట్ ఇయర్ గ్రాఫ్ చూసి. ఓకే. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ కి వైకి కలపండి అమ్మా. పిని ఎంని జాయిన్ చేయండి. పిఎంని జాయిన్ చేయండి. ఇట్లా దీని కలర్ మారుద్దాం. పైకి వెళ్తుంది. సార్ మోటో జీ అంట సార్. ఎవరు జాయిన్ అయ్యారు?